హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సరులాక్స్. ఈరోజు టేస్టీ సేమియా ఇడ్లీ చేసుకుందామండి. టేస్టీగా ఉంటుంది, పిల్లలకు వెరైటీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. ముందు 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. సేమియాని వేపుకుని పక్కన తీసుకోండి. అలాగే రవ్వ, ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ తీసుకోండి. అది పావు కేజీ, ఇది పావు కేజీ తీసుకుని ఒక గిన్నెలో టర్న్ చేసుకుందాం అండి. మొత్తం రవ్వ సేమియా కలిసేలా తిప్పుకుని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుందామండి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగండి. పెరుగు 1 కప్పు తీసుకున్నాను. కొంచెం తినే సోడా కూడా తీసుకునండి. మొత్తం కలుపుకోవాలి. సేమియా, రవ్వ, పెరుగు 3 మిక్స్ అయ్యేలా కలుపుకుని తర్వాత వాటర్తో ఇడ్లీ పిండి బేకింగ్లా చేసుకోవాలండి. ఇడ్లీ పిండి ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. చాలా మెత్తగా వస్తుంది, స్మూత్గా. ఇడ్లీ కూడా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందని. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా పెట్టు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇడ్లీ పిండి బేకర్ అయిపోయింది కదా. ఇలాగా కొంచెం వాటర్ కలుపుకొని ఇడ్లీ పిండిలా చేసుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ గిన్నె రేకులకి నూనె రాసుకుని ఇడ్లీ వేసేసుకుందామండి. వితౌట్ 10 మినిట్స్లో ఇడ్లీ రెడీ అవుతుంది. ఈ లోపల గుళ్ళు టమాటా చట్నీ చేసుకుందాం. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఆ చట్నీ ట్రై చేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. టేస్టీ ఇడ్లీ రెడీ.